2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాగరిక నమస్కారాలు. గతంలో ద సినారియో 498A పార్ట్ 1ని కొన్ని విషయాలు తమతో చర్చించడం జరిగింది. ప్రజెంట్గా పార్ట్ 2 విషయంలో అంటే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1 అంటే గతంలో ఒక లైన్లో చెప్తాను. ఏం చెప్పామంటే 498A మిస్యూజ్ చేయొద్దు, ప్రూవ్ చేయలేకపోతే కేసులు కొట్టేస్తున్నాయనే విషయాన్ని గతంలో మాట్లాడుకున్నాం. ఇన్ కంటిన్యూషన్ ఇన్ దిస్ పార్ట్ 2 చాలా సందర్భాల్లో వీళ్ళు మమ్మల్ని అవుట్రేట్గా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు, మా నగలు మా సర్టిఫికేట్స్ అన్నీ ఇంట్లోనే ఉండిపోయినాయి, అంటే మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి, అవి నాకు ఇప్పించండి అని ఈ అమ్మాయి కేసు పెడుతుంది. అబ్బాయి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారు, లేదండి ఓ బంగారమే తేలేదు, తెచ్చిన వాళ్ళ పుట్టింట్లోనే పెట్టింది, మా దగ్గర ఏం లేవు, సర్టిఫికేట్స్ లేవు, ఆమె బంగారం లేదు అని వాళ్ళు చెప్తారు. ఎప్పుడైతే పోలీసులు ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇల్లు ఎతుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉండవు, అబ్బాయి ఇంట్లో ఎందుకు ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఇంట్లో బంగారము సర్టిఫికేట్లు వదిలేసి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే వెళ్ళిపోయి కేసు పెట్టడం జరిగిందో అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా అవి అవైలబుల్గా ఉండవు. అంటే నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఎందుకంటే అదే చెప్తున్నా, భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు, వాళ్ళ మధ్య వచ్చే పొరపచ్చాలు 4 గోడల మధ్య వాళ్ళకే తెలియాలి తప్పితే, మన అమ్మాయి చెప్పిన విషయాలు మనం నమ్ముతాం, ఆ అబ్బాయి చెప్పిన విషయాలు వాళ్ళ పేరెంట్స్ నమ్ముతారు తప్పితే ఇవి నిజ నిర్ధారణకు అవకాశం లేని విషయాలు. ఎందుకంటే పెళ్లిలో పెట్టారు నిజమేనండి, తర్వాత పుట్టింటి వాళ్ళు అమ్మాయి పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లారు తప్పితే కాపురానికి వచ్చినప్పుడు ఈ నగలు తేలేదు అని అబ్బాయి వాళ్ళు అంటారు. లేదు ఈ నగలు తెస్తే కానీ మేము కాపురానికి రానివన్నాం, కాబట్టి ఫస్ట్ వీక్ కాపురానికి వచ్చేటప్పుడే తెచ్చాము అని ఈ అమ్మాయి చెప్తుంది. అలాగే తెచ్చిన నగలన్నీ మా అత్తగారు తీసేసుకున్నారు, లాకర్లో పెట్టారు, అవన్నీ లాకర్లో ఉన్నాయని కొన్ని సందర్భాల్లో, అలాగే కొన్ని సందర్భాల్లో ఈ నగలు బ్యాంకులో పెట్టి దాని మీద డబ్బులు తీసుకున్నారని కొన్ని సందర్భాలు, ఇలా రకరకాల నేరారోపణ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బంగారం వీళ్ళు పెట్టారు, ఎంత డబ్బులు వీళ్ళు ఫిజికల్గా ఇచ్చారు అనే విషయం ఎక్కడ నిర్ధారణ కాదు. ఎవరు రాస్తూ ఉంటారు, మేము కిలో బంగారం పెట్టాం, ఒక 2 కిలోల వెండి ఇచ్చాం అంటే రాయటమే. అంటే దీనిలో కూడా న్యాయవాదుల సలహా సంప్రదింపులు ఉంటాయి. సో ఈ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత వర్త్ గోల్డ్ అమ్మాయికి పెట్టడం జరిగిందా, లేదంటే వాళ్ళు వీళ్ళకి పెట్టడం జరిగిందా అనే దాఖలాలు ఎక్కడా ఉండవు. అలాగే చాలా సందర్భాలు వచ్చినప్పుడు అబ్బాయి వాళ్ళు చెప్తారు, మేము కట్నం తీసుకోలేదండి, పెళ్ళి బాగా చేయమన్నావు అని. ఎస్, నేను అందుకే పార్ట్ 1లో చెప్పాను, పెళ్ళి అనేది అబ్బాయి వాళ్ళు ఎంత అడిగినా అమ్మాయి వాళ్ళ స్తోమత స్థాయిని బట్టే జరుగుతుంది. అమ్మాయి వాళ్ళకి 10 రూపాయలు ఉంటే 10,000 రూపాయలు పెట్టి పెళ్లి చేయమని ఎవరైనా అడిగితే అది వీళ్ళు ఇష్టపడి చేసిన పెళ్ళే కాబట్టి రేపు గొడవైనప్పుడు దట్ పాయింట్ దే కెనాట్ టేక్ యాజ్ ఎక్స్క్యూజ్. మీరు పెళ్లి చేయమన్నారు, మా స్తోమత తగ్గట్టుగా పెళ్లి చేసాం. సో పెళ్లి చేసేటప్పుడే మీకు తెలుసు కదా వాళ్ళు ఏ రకంగా పెళ్లి చేయమన్నారు, ఏ రకంగా ఆడంబరాలు జరిపించమన్నారు, వాళ్ళ స్థాయి ఏంటి, ఇవన్నీ మీకు తెలుసు. సో అన్నీ తెలిసి మీరు పెళ్ళికి ఒప్పుకొని మీ అమ్మాయి సుఖ సంతోషాల కోసం మీరు పెళ్లి చేసినప్పుడు రేపు పొరపచ్చాలు వచ్చినప్పుడు దాన్ని ఎలిగేషన్స్గా మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఇష్టపడే పెళ్లి చేశారు, అయితే మీకు ఆ రోజే చెప్పాల్సింది, లేదంటే మీ స్థాయి దగ్గర మేము చేయలేము, మా స్థాయి ఇంతే, మీరు ఇష్టమైతే ముందుకు రండి, లేకపోతే మేము ముందుకు పోలేమనే మాటలు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే ఒకసారి లాస్ట్ వీడియోలో ఎప్పుడో చెప్పినట్టున్నా, కట్ల ఎన్నో వీడియోలు, ఎన్నో రకాల ఫోటోలు, మీరు రకరకాల ఫోజుల్లో రకరకాల పద్ధతుల్లో మీరు ఫోటోలు తీసుకున్న జంట పేరెంట్స్ ఒక వీడియో చేయండి మీ సేఫ్ కోసం. మేము అమ్మాయికి పెళ్లి సందర్భంలో అబ్బాయికి ఇవి పెట్టాము, అమ్మాయికి ఇవి పెట్టామని ఒక వీడియోలో చెప్పండి. అలాగే అబ్బాయి కూడా ఒక వీడియోలో చెప్పండి, నేనేం తీసుకున్నాను, అమ్మాయికి మేమేం పెట్టాము, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. రేపటి రోజున అంబిగ్యూటీ ఉండదు కదా, ఆ అమ్మాయి రాసిందే సాక్ష్యం, సరే అఫ్ కోర్స్ కోర్టులో నిలుస్తాయో అందులో వేరే విషయం. టైం బీయింగ్ ఆ అమ్మాయి ఏవైతే ఎలిగేషన్స్ రాస్తుందో, ఏమేమి పెట్టుపోతలు పెట్టామని రాస్తారో దట్ ఓన్లీ హోల్డ్స్ గుడ్. పోలీసు వాళ్ళు మాట్లాడతారు చాలా సందర్భాల్లో, అమ్మాయికి అంత డబ్బులు తిరిగి ఇచ్చాయి, లేకపోతే ఆమెకు అంత గోల్డ్ ఇచ్చేసాయి, లేకపోతే నీ మీద ఫాల్స్ కేసులు పెడతావు. హూ ఆర్ దే? నేను ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు చెప్తున్నాను, పోలీసులు ఎప్పుడైనా కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిధులు మించి ప్రవర్తిస్తే మీతో దయచేసి ఉన్నతాధికారులే కంప్లైంట్ ఇవ్వండి. ఉన్నతాధికారుల కంప్లైంట్ ఇచ్చినా వెసులుబాటు లేకపోతే ఉన్నత న్యాయస్థానంలో
ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద రిట్ పిటిషన్ వేసి యు బ్రింగ్ ది కాండక్ట్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ది కన్సర్న్ పోలీస్ ఆఫీసర్. ఏ మనిషిని కొట్టే హక్కు, తిట్టే హక్కు లేదు. దే ఆర్ ఓన్లీ ది సేఫ్ గార్డ్స్ ఆఫ్ ది సొసైటీ. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, కౌన్సిలింగ్ ప్రిటెక్స్ట్లో పోలీసులు హద్దు మీద ప్రవర్తించిన, పరుష పరజాలం వాడినా, డోంట్ బీ సైలెంట్. Somebody has to ring the bell, otherwise things will not settle down. Police atrocities are very high in family matters. కాబట్టి దయచేసి మై అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్, మన ఆత్మాభిమానం మనం చంపుకోవాల్సిన పని లేదు. ఆఫ్టర్ అతను ఎవరండి, అతని జాబ్ అతను చేస్తున్నాడు. అమ్మాయి చెప్పగానే వాడు నమ్మేసి కంక్లూజన్కి వచ్చేసి తన స్థాయిని మర్చిపోయి మనల్ని దూషిస్తాయి. అధికారం అతనికి లేదు. అదే మనం దూషిస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. చేయి చేసుకునే వరకు వెళ్తాయి సందర్భాలు. నేను చాలా సందర్భాల్లో చూసాను ఈ మధ్య. 498 కౌన్సిలింగ్లో ఈవెన్ కానిస్టేబుల్, విమెన్ ఎస్ఐ అధికారి స్థాయికి మించి మాట్లాడటం నా నోటీసు చాలాసార్లు వచ్చినాయి. చాలాసార్లు దీని మీద కేసులు వేయటం కూడా జరిగింది. ఉన్నతాధికారి దృష్టిలో పెట్టండి. సార్ ఇతని కౌన్సిలింగ్ పిలిచి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు. ఏమీ కాదు, మనమేం దొంగతనం చేయలేదు, ఇంకోటి ఏం చేయలేదు. భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు చట్టం వెసలబాటు కల్పించదు. అలాగే కౌన్సిలింగ్ చేస్తారు పోలీసులు. వాట్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ ఇన్ కౌన్సిలింగ్ అండి? ఫ్యామిలీ మ్యాటర్స్లో కౌన్సిలింగ్ అనుభవం వాళ్ళకి ఏముంది? వాళ్ళు మనకు కౌన్సిలింగ్ చేస్తారు, మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఓకే, కౌన్సిలింగ్ వరకు చెయ్యదు, తప్పులేదు, వినదగుని ఎవరు చెప్పినా. కానీ దే డోంట్ హ్యావ్ రైట్ టు క్రాస్ ద లిమిట్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ వస్తుందంటే, గోల్డ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది, అంటే అబ్బాయి ఇంట్లో ఉండిపోయింది, నా సర్టిఫికేట్స్ ఉండిపోయినాయి అన్నప్పుడు దేర్ ఈజ్ నో ప్రూఫ్. అంటే ఈ అమ్మాయి గోల్డ్ ఆ ఇంట్లో వదిలేసిందా, సర్టిఫికేట్స్ అంటే భర్త ఇంట్లో వదిలేసి ఈ అమ్మాయి వచ్చేసింది అనడానికి ప్రూఫ్లు ఉండవు. బట్ వాట్ ఈస్ ది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే విషయంకి వస్తే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. అందుకే మీకు ఇందాక చెప్పాను, అంటే ఈ ఫాల్స్ కేసుల నుంచి తప్పించుకోవాలంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురానికి వచ్చిన రోజు కూడా ఒక స్టేట్మెంట్, ఒక వీడియోను తీసుకోవాలి. మేము ఇంటికి కాపురానికి వచ్చాను, ఈ ఐటమ్స్ పట్టుకొచ్చాను, సారీ ఇది తీసుకొచ్చాను అనే ఒక వీడియో తీసుకోకపోతే దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ అస్. దెర్ ఇస్ నో సెక్యూరిటీ. ఈ మధ్య రీసెంట్గా ఒక కేసు వచ్చింది. వాళ్ళు నిజంగానే బంగారం పెట్టారు, ఒప్పుకుంటాను, అమ్మాయి తీసుకొని వచ్చింది, అది నిజమే. కానీ ప్రతిసారి ఏదో ఒక అకేషన్లో ఇంటికి వెళ్తున్నప్పుడు నగలు వేసుకొని వెళ్ళటం, అంటే పుట్టింటికి అమ్మాయి అక్కడ వదిలేసి రావటం, పుట్టింటికి వెళ్ళటం అక్కడ వదిలేసి రావటం. సో ఫార్చునేట్లీ ఈమె వేసుకున్న నగలు, అంటే ఆ కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు తెలియకుండా ఫోటోలు తీసుకోవడం జరిగింది మామూలుగా గ్యాదరింగ్లో. సో ఈ కేసు వేసేటప్పుడు ఇష్యూ ఏంటంటే, ఫస్ట్ టైం ఉన్న నగ సెకండ్ టైం ఒక వాకేషన్కి వెళ్ళినప్పుడు లేదు. అంటే ఒక నెక్లెస్ వేసుకెళ్ళింది, అక్కడ పార్టీలో ఫోటోలు తీసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ అమ్మాయి రెండోసారి అటెండ్ అయినప్పుడు డిఫరెంట్ నగ ఉన్నది. కంప్లైంట్ ఏం పెట్టింది? అన్ని ఇంట్లో ఉన్నాయి, వాళ్ళు లాక్కొందని పంపించారు. మరి ఎవ్రీ టైము నువ్వు పుట్టింటికి మీ సైడ్ వాళ్ళ ఫంక్షన్కి వేసుకెళ్ళే నగలు ఏమైనాయి అంటే దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఇది ఎట్లా అంటే ఆత్మ సాక్షిగా తెలియాలి తప్పితే కాపురానికి నగలు తెచ్చినంత మాత్రాన అవి అత్తగారింట్లోనే నగలు ఉంటాయంటానికి కూడా వీల్లేదు. అకేషన్స్, పండగలు వగైరాలు వచ్చినప్పుడు తన పుట్టింటికి అమ్మాయి వెళ్తూ నగలు వేసుకెళ్లే సాంప్రదాయం ఉంది. అదేనండి, రిలేషన్స్ బాగున్నప్పుడు ఏమన్నా నడుస్తుంది, రిలేషన్స్ బాగాలేనప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళకి భూతత్వంలో కనిపించి చాలా తప్పుగా కనిపిస్తుంది. బట్ వాట్ ఈస్ ద రెమెడీ అంటే, ఇవేవి నిజ నిర్ధారణ చేయడానికి అవకాశం లేని విషయాలు. బాగా గమనించండి ప్రేక్షకులు, నిజ నిర్ధారణ చేయటానికి అవకాశం లేని అంశాలనే వీళ్ళు కంప్లైంట్ కింద తీసుకొని వీళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది ఈ కేసు డిసైడ్ అవ్వటానికి. ఈ 2-3 ఏళ్లలో ఈఎంఐ కోర్టు చుట్టూ తిరగాలి, అతను కోర్టు చుట్టూ తిరగాలి. వాట్ ఈజ్ అల్టిమేట్? రేపు కేసు కొట్టేస్తారు, కేసు కొట్టేసిన తర్వాత ఏమవుతుంది? అలాగే ఒక 498తోనే ఈ అమ్మాయిలు ఆగట్లేదు. 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, ఈ అన్ని రకాల కేసులు వేయటం జరుగుతుంది. ఈ అన్ని రకాల కేసులు వేసినప్పుడు అల్టిమేట్గా వాక్యూమ్ క్రియేట్ అయిపోయి డైవర్స్ కేసు వేస్తాడు. అంటే ఒక సదుద్దేశంతో అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడబెట్టిన ధనం, మంచి ఉద్దేశంతో చేసిన పెళ్ళి, రకరకాల కారణాలతో డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు ఈ కేసులు డిసైడ్ అవ్వడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను చూస్తున్న అనుభవంలో 3 to 4 years పడుతున్నప్పుడు
ఈ అమ్మాయి లైఫ్ ఏంటి, ఆ అబ్బాయి లైఫ్ ఏంటి, ఈ పోయిన 3-4 ఏళ్ళు తిరిగి వస్తాయా అంటే లేదు. పోనీ ఈ కేసులో కాపురం చక్కబడుతుందా అంటే లేదు. బట్ వాట్ అల్టిమేట్లీ దీస్ పీపుల్ ఆర్ అచీవింగ్ బై వే ఆఫ్ ఫైలింగ్ కేసెస్ అగెన్స్ట్ హస్బెండ్ అండ్ ఇల్లాస్ అనేది వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నారు. అలాగే ఈ లోపల వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కేసులు వేసుకోవడం జరిగితే వాళ్ళు బలిపశువులు అవుతారు. అటు తండ్రి దగ్గర ఉండలేక, ఇటు తల్లి దగ్గర ఉండలేక వాళ్ళు నలిగిపోతారు. అలాగే మెయింటెనెన్స్ చేయమని పిటిషన్ వేసినప్పుడు ఆ మెయింటెనెన్స్ డిసైడ్ చేయడానికి కనీసం 1 year పడుతుంది. కనీసం 1 year. ఈ 1 year వరకు ఈ అమ్మాయి ఆ పిల్లల పరిస్థితి ఏంటి, అది భర్త కూడా ఆలోచించాడు. సరే, నేను ఏదో తప్పు చేస్తేనే కేసు వేశారు, నేను కాంప్రమైజ్ అయిపోయి కాపురాన్ని తెచ్చుకుందామని అబ్బాయి ఆలోచించట్లేదు. అలాగే నా భర్తే కదా, నేను సర్దుకుపోదాం, పెద్ద మనుషులతో మాట్లాడి సెటిల్ చేసుకొని మంచిగా ఉండేది చూసుకుందాం, లేదు ఇది వర్కౌట్ కాదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్గా మాట్లాడుకొని ఎవరి పాటిగా విడిపోయి బతుకుదాం అనే కాన్సెప్ట్ లేకుండా కేసులు 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 అని పరిగెడితే వేర్ వుడ్ వి ల్యాండ్ అప్, వేర్ డు వి ల్యాండ్ అప్? ఎందుకంటే ఇవేవి కాపురాన్ని చక్కదిద్దే కేసులు కాదు. బాగా గమనించండి. ఎవరి పాటికి వాళ్ళు ఇన్హరెంట్గా నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా సంసారం అనే కాన్సెప్ట్ వీళ్ళకి రావాలి తప్పించి పోలీసులు, కోర్టులు కాపురాలు చేయించలేవు. బాగా గుర్తుపెట్టుకోండి. బట్ ఎందుకు వేస్తున్నారు? దిస్ ఈజ్ క్వశ్చన్ టు బి డిటర్మిండ్. మరి కాపురాలు చక్కబడినప్పుడు ఈ కేసులు ఎందుకు, ఈ న్యాయ వ్యవస్థలు ఎందుకు, ఈ సిస్టమ్ ఎందుకు అనుకుంటే కోర్టు తీర్పులు అతి తొందరగా రానంత వరకు జనాల్లో భయం అనేది ఉండదు. ఈచ్ కేస్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, నాట్ లెస్ దాన్ 2 to 3 years. ఏమవుతుంది? హ్యాపీగా కోర్టుకు అటెండ్ అవుతాం, పేరు పుల్లయ్య అని పిలిచగా నేను వచ్చా మేడం అంటాడు, ఆల్ రైట్ వెళ్ళిపోండి అని డేట్ ఇస్తాడు. అల్టిమేట్ నథింగ్. అలాగే 498లో ఛార్జ్ షీట్ వేస్తూ ఉంటారు పోలీసు. ఏం ఛార్జ్ షీట్ వేస్తారు? అతను కొట్టినట్టు చేసినట్టు దాఖలాలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్సెప్ట్ అమ్మాయి స్టేట్మెంట్ తప్పించి. అలాగే అమ్మాయి సైడ్ విట్నెస్లు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ రకంగా మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఉన్న కేసులు ఇన్హరెంట్గా వీటిని ఎలా ప్రూవ్ చేస్తారు? ద గిల్టీ ఆఫ్ హస్బెండ్ అండ్ హర్ పేరెంట్స్. సో ఫ్యూచర్ తెలియకుండా, దీని కాన్సిక్వెన్సెస్ తెలియకుండా కేసులు వేసి ఎన్నో మంది అమ్మాయిలు వాళ్ళ కాపురాలని దెబ్బతీసుకుంటున్నారు. కేసులు తేలే వరకు అతను కాపురానికి తీసుకెళ్తూ వీళ్ళు కాపురానికి పోలేరు, కేసులు తొందరగా రిజల్ట్ రావు, రిజల్ట్ వచ్చినా పనిష్మెంట్ పడదు. అంటే ఏ రకమైన పరివర్తన రాని కేసులు మనం పట్టుకొని వేళ్లాడుతూ ఆ సిస్టంలో ఉండిపోయి మన మంచి జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. 3rd ఎపిసోడ్లో లీగల్ కంక్లూజన్ చేస్తూ హౌ డు వీ కంఫర్టబుల్లీ గెట్ అలాంగ్ వితౌట్ ఫైలింగ్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ అనే టాపిక్ మాట్లాడుకుంటూ ముగిద్దాం. నమస్కారం.